గమనించారా? ప్రతి దేవాలయం ముందు ఒక పెద్ద స్తంభం ఉంటుంది. దాన్ని ధ్వజస్తంభం అని పిలుస్తారు. ఎందుకు అలా పెట్టారు? ఆగమ శాస్త్రం ప్రకారం ధ్వజస్తంభం అనే స్తంభం దేవుడి సన్నిధికి ముందు నిలబెట్టడం ఒక నియమం. ఇది ఆలయం యొక్క ఆగన పతాకం లాంటి ప్రతీకం. అర్థ ప్రధానం బట్టి ధ్వజస్తంభం అంటే పతాక స్తంభం. యుద్ధ సమయంలో ఎలా సైన్యం యొక్క పతాకం నిలబెడతారో అలాగే దేవాలయంలో కూడా ధ్వజస్తంభం నిలబడి ఉంటుంది. ఇది దేవుడి ఆగమం, దేవుడి అస్తిత్వం మరియు దేవుడి విజయంని ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. పురాణంలో సందేశం. స్కాంద పురాణంలో చెప్పినట్టు ధ్వజస్తంభంలో దేవతా శక్తి నిలుస్తుంది. భక్తులు ఆలయంలో ప్రవేశించడానికి ముందు ధ్వజస్తంభంకు ప్రణామం చేసి దేవుడి అనుగ్రహం పొందుతారు. భక్తి రహస్యం. ధ్వజస్తంభం అంటే భక్తులకు గుర్తు. ఈ స్థలంలో దేవుని సన్నిధి ఉంది, ఈ సన్నిధిలో ప్రవేశిస్తున్నాం అని. అలాంటి గుర్తుతో భక్తులు మధుర భక్తితో ఆలయంలోకి ప్రవేశిస్తారు. కాబట్టే ధ్వజస్తంభం అంటే ఒక స్తంభం కాదు, ఇది దేవుడి విజయ పతాకం, భక్తికి ప్రవేశ ద్వారం, దేవుడి అస్తిత్వ ప్రతీకం.